ఒక మనిషి తన పిల్లల్ని ఆ రేంజ్లో ప్రేమిస్తారని చెప్పే విషయం నాకు ఆ రోజు అర్థమైంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీ ఈరోజు పార్ట్ 3. ఫస్ట్ అయితే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక వ్లాగ్. ఏంటంటే నేను మెడిసిన్ మంత్లీ తీసుకోవాలన్నమాట. నేను వైజాగ్ వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాను. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను లారీ డ్రైవర్ అనమాట. సో అతను లారీకి నేను వైజాగ్ వెళ్ళిపోతాను. మార్నింగ్ 5 స్టార్ట్ అవుతాం అనమాట నర్సన్నపేటలో. నాకు అంకుల్ జగదాంబ సెంటర్లో నాకు 7:30కి దించుతారనమాట. నేను దిగిన తర్వాత అక్కడ నుంచి KGH మీదుగా మెడికల్ షాప్కి వెళ్ళిపోతాను. దారిలో టిఫిన్ చేసేసి 8 o'clock టాబ్లెట్ వేసేస్తాను అనమాట. కానీ ఆ రోజు నేను దిగినప్పటికీ చాలా వర్షం పడుతుంది వైజాగ్లో. మెల్లిగా తడుచుకొని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను. వాళ్ళ మెడికల్ షాప్ ఏంటంటే 10:30, 11కి అలాగా ఓపెన్ చేస్తారనమాట. సో టిఫిన్ చేసేసి నేను షాప్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక బీచ్ ఉంటుంది. సో బీచ్కి వెళ్ళిపోయాను అనమాట. అలా బీచ్లో కాసేపు టైం పాస్ చేసుకుని 9:30 అయిన తర్వాత నేను స్టార్ట్ అయ్యాను మెడికల్ షాప్కి. మళ్ళీ బీచ్లో ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేస్తుంటే చూశాను. కొంచెం దూరంగా చూశాను, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వీడియో అయితే తీశాను. ఇక మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీకి వచ్చేస్తే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది శ్రీకాకుళం కిమ్స్కి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి. అది ఏంటి అని అంటే, ఊర్లో డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత మేము కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నెఫ్రాలజిస్ట్ని కలిసిన తర్వాత ఆవిడ కొన్ని టెస్టులు అన్ని రాశారు. మేము అన్ని టెస్టులు చేయించుకున్నాము. టైం ఏమో 2 o'clock అయింది. ఇంకా కొన్ని టెస్టులు అనేవి పెండింగ్ ఉన్నాయి మేము చేయించుకోవాల్సినవి. ఆ టెస్టులకు కావాల్సిన అమౌంట్ అనేది ఇంకా మా దగ్గర లేదు. అంటే మేము ఎస్టిమేట్ చేసుకోలేదు. ఒక 5,000 తీసుకొని వెళ్ళాము, అది సరిపోలేదు అనమాట టెస్టులకి. హాస్పిటల్ బయటకు వచ్చేసాము. పార్కింగ్ దగ్గరికి వచ్చి బండి తీసుకుంటున్నప్పుడు మా అమ్మమ్మ ఫోన్ చేశారు మా నాన్నకి. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మా నాన్నగారు ఫుల్గా ఏడుస్తున్నారనమాట. నేనైతే ఇదేంటిది, ఇంకా రిపోర్ట్స్ ఇంకా ఇప్పుడు ఇచ్చాం శాంపిల్స్, ఇంకా రిపోర్ట్స్ కూడా రాలేదు, అసలు ఈ విషయం ఏంటనో తెలియకుండా ఎందుకు ఏడుస్తున్నారు అని అనుకున్నాను. మా చెల్లికి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా, సో నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి అనుకుంటున్నారేమో, అందువల్ల బాధపడుతున్నారేమో అనుకున్నాను. కానీ మ్యాటర్ ఏంటంటే, మా అమ్మమ్మ అడిగి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారు ఏం చెప్పారంటే, ఎందుకు ఏడుస్తున్నావు, ఇలాగా ఏం కాదులే అబ్బాయికి అని చెప్పి అమ్మమ్మ ధైర్యం చెప్తుంటే, లేదు వాడికి ఏమవుతుందని పక్కన పెడితే ఇప్పుడు టైం 2 అయింది, వాడికి భోజనం ఇంకా పెట్టలేదు, నా జేబులో 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి, నేను ఇప్పుడు టైంకి నా కొడుకు భోజనం పెట్టలేని పొజిషన్లో ఉండిపోయాను అని చెప్పి మా నాన్న బాధపడ్డారనమాట. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఇంతలా ఒక తండ్రి పిల్లల్ని ప్రేమించగలరా అని చెప్పేసి. ఈ ప్రాబ్లం నాకు ఇచ్చినందుకు దేవుడికి తిట్టుకున్నా సరే, ఇంత మంచి ఫాదర్ని ఇచ్చినందుకు మాత్రం దేవుడిని ఎప్పుడు నేను మెచ్చుకుంటాను. అప్పుడైతే 2017 అనుకుంటాను అది. కానీ అంటే అప్పుడు ఫోన్పే అవన్నీ నాకు ఉన్నాయో లేదు, అవైలబుల్గా ఉన్నాయో లేదు నాకు తెలియదు. కానీ మా దగ్గర అయితే లేవు. మా నాన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది. అప్పుడు ఏం చేశారంటే, కిమ్స్లో ఉంటుంది కదా హాస్పిటల్ క్యాంటీన్ ఉంటుంది కదా, అక్కడ 20 రూపీస్ అనమాట ఒక చపాతీ, నాకు బాగా గుర్తు. ఒక చపాతీ ఇప్పించేసి నువ్వు తిను అందాక తర్వాత మనం ఆలోచిద్దామని అన్నారు. ఆ రోజైతే నేను పక్కా ఒక డెసిషన్ తీసుకున్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే మన జేబులో మినిమం అమౌంట్ అనేది క్యారీ చేసుకోవాలి అని చెప్పేసి. ఆ తర్వాత కొంచెం ఇంటికి వచ్చేసి మళ్ళీ అమౌంట్ క్యారీ చేసుకొని పట్టుకొని వెళ్ళామన్నమాట. అన్ని టెస్టులన్నీ పెర్ఫామ్ చేసుకున్న తర్వాత టెస్టులన్నీ చూపించాము మేడం గారికి. టెస్టులన్నీ చూపించిన తర్వాత ఆవిడ బయాప్సీ చేయించాలి, బయాప్సీ చేస్తే కానీ మనం ఒక క్లారిటీకి రాలేమని చెప్పేసి చెప్పారనమాట. నాకున్న నాలెడ్జ్ ప్రకారం బయాప్సీ అంటే ఏంటి అని అంటే, కిడ్నీలో ఒక పార్ట్ నెఫ్రాన్స్ ఉంటాయి కదా, ఒక నెఫ్రాన్ లాంటి పార్ట్ని తీసుకెళ్లి ఐదర్ ముంబై ఆ ఢిల్లీ అక్కడ నాకు తెలియదు, అక్కడ వెళ్ళి శాంపిల్ టెస్ట్ చేపిస్తారనమాట. నాకు తెలిసినంత వరకు అదొక ఫైనల్ టెస్ట్ లాంటిది, అంటే మనకి డిసీజ్ ఉందని కన్ఫర్మేషన్ చేసిన టెస్ట్ అనమాట. అది చేస్తే కానీ ఏం చెప్పలేము అని చెప్పి మాకు మేడం గారు చెప్పారు. చెప్పిన తర్వాత మా ఫాదర్ మైండ్లో స్ట్రైక్ అయిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ 10 years బ్యాక్ చెల్లికి టెస్ట్ చేయించాము, వైజాగ్ అపోలోలో అయింది టెస్ట్. సో మరెందుకు అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాము. రవిరాజ్ గారు ఉంటారనమాట, మనకి ఆయన నెఫ్రాలజిస్ట్లో టాప్ 13 అనుకుంటా ఇండియాలో. ఆయన అమెరికా వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ వచ్చారో లేదో కనుక్కొని ఇండియా వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము అపోలోలో ఆయన అపాయింట్మెంట్ తీసుకొని అపోలో స్టార్ట్ అయ్యామన్నమాట. ఏదైనా మిస్టేక్ జరిగితే, ఏదైనా తప్పు జరిగితే అది పేషెంట్ మిస్టేక్ అంటారు తప్ప హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒప్పుకోడు తప్పుని. అలాగే మాకు హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక తప్పు వాళ్ళు చేసి మా మీద తోస్తారనమాట. దానివల్ల మాకు 70,000 లాస్ అయింది. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక ఈ వ్లాగ్ విషయానికి వచ్చేస్తే, నేను మెడిసిన్ తీసుకొని అక్కడ మళ్ళీ మనకి మధ్యలపాలెం పెట్రోల్ బంక్ ఉంటుంది, భారత్ పెట్రోలియం, అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఒక్కొక్కసారి అంకుల్ లారీకి నేను క్యాచ్ చేసుకుంటాను, ఒక్కొక్కసారి క్యాచ్ చేసుకోవడానికి అవ్వదు. లక్కీగా ఈసారి క్యాచ్ చేసుకున్నాను. నేను మళ్ళీ నర్సన్నపేట వచ్చేటప్పటికి 3 అయింది. మధ్యలోనే మేము ఆనందపురం దాటిన తర్వాత ఒక దగ్గర భోజనం చేస్తామన్నమాట. వెజ్ తింటాను నేను, ఎందుకంటే నాకు నాన్ వెజ్ పడదు కాబట్టి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.